జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తామంటున్నారు. ఒకవేళ చేస్తే ప్రజలు నమ్ముతారంటారా? ప్రజల కొద్ది నమ్మకం తక్కువ. ఎందుకంటే ఫస్ట్ చేసిన పాదయాత్రలో నీతి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఆయన అమ్మడి తల్లి లేదు, చెల్లె లేదు, ఇద్దరు లేదు, ఆడ ఫెయిల్ అయిపోయింది. మళ్ళా తర్వాత జగనన్న ఏం చేయాలంటే, ఇప్పుడు పోయిన పరిపాలన నాయకులు మంత్రులు ఎంచుకుండు కదా, వాళ్ళు కొంచెం నోర్లు విచ్చలవిడిగా వాడినరు. ఆ అన్నలు వాళ్ళకేం కోపం ఉందో ఏం కథో పర్సనల్ ఉందో ఏమో కానీ ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు వీళ్ళైనా కానీ వాళ్ళైనా కానీ, ఇప్పుడు నేను ఇద్దరికి అంటున్నా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇప్పుడు వైఎస్ కాంగ్రెస్ వాళ్ళైనా కానీ, ఏ నాయకులైనా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలకు వాళ్ళ విలువలు నేర్పియాలి. కానీ వీళ్ళే బూతులు మాట్లాడితే సామాన్య ప్రజలను అసలు కట్టడి చేసే వీలు ఉంటుందా? నమ్మకం ఎక్కడ కోల్పోయారంటారు? మేనా ఆ బూతులు మాట్లాడటంలో, కొంచెం శర్మిలమ్మ వాళ్ళ అమ్మగారు బయటికి రావటంలో, కుటుంబం బయటకు వస్తే కుటుంబం మొత్తానికి మచ్చ వస్తుంది, ఆ కుటుంబమే రోడ్డు మీదకి వస్తుంది. జగనన్న చేసిన కొన్ని ఆలోచనలు బాగానే ఉన్నాయి. అమ్మ ఒడి అనే పథకం, వాలంటీర్లని చాలా ఆయన యూత్ యంగ్ ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని పథకాలు బాగానే చేసిండు ఆయన. కాకపోతే ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయన కొంచెం భ్రష్టు పట్టించారు. ఇంతకు ముందు పాదయాత్ర అనేది కలిసి వచ్చింది కదా సీఎం అవడానికి. సో నెక్స్ట్ ఇలా చేస్తే మళ్ళీ అయ్యే అవకాశాలు ఉన్నాయంట? లేదనుకుంటాను నేను, లేదనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా మార్చి అనుభవం ఉన్న నాయకులను తీసుకొని కొద్దిగా మంచి మాటలు చెప్పుకుంటా ప్రజలకి ఏమన్నా నమ్మితే అవకాశం ఉంటుందేమో అనుకుంటాను నేను. ఓకే, అంటే నెక్స్ట్ ఒకవేళ షర్మిల గారిని దగ్గర తీసుకున్నా గానీ ఏమన్నా అవకాశం ఉందంటారు? పార్టీ ఏమన్నా బలపడే అవకాశాలు ఉండదు. ఒకసారి పోతే గాలి రెండోసారి అతుక్కున్నా ఉండదు. నిజం మన సామాన్యుల కుటుంబంలోనేనంతే, రాజకీయ నాయకుల కుటుంబంలో అయినా అంతే. కుటుంబం జీలకుండానే ఉండాలి కానీ చీలితే వచ్చిన మచ్చ పోదుగా. ఓకే, లాస్ట్ టైం అంటే మంత్రులు అలానే ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ అంతా పోయిందంట. అదే నిజం, నేను నిజమే చెబుతున్నా. నాకైతే ఒక పార్టీ మీద ఏమీ లేదు. నేను ఊరు అమ్మని నాకేం తెలియదు. నిజమే చెబుతున్నా. అప్పుడైతే ఊళ్ళలో చాలా అనుకోరు. జగనన్న పార్టీ వాళ్ళు ఏంది ఇట్ట మాట్లాడతారు, బూతుల రోజక్క వాళ్ళందరూ ఎట్ట పడితే రోజక్క అయితే ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుంది. ఈ శ్యామలక్కను కూడా తీసుకొచ్చింది కానీ శ్యామలక్క ఏముంది, ఎందుకో అన్న అనుభవం ఉన్న వాళ్ళని తీసుకో అన్న. జగనన్న నువ్వు రాజశేఖర్ అన్న పార్టీ పెట్టిన రాజశేఖర్ గారు ఎంత బాగా చేసిండు అనుకున్నా, నీకు తెలియదు. చాలా చేసిండు ఆయన. ఇప్పటికి కూడా ఊళ్ళలో అభిమానిస్తారు. వీళ్ళిద్దరు రాజశేఖర రెడ్డి అన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు పోటీలు మేము చేసినప్పుడు ఇంత బూతు నడవలేదు ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత బూతు నడిచింది. ఈయన నాయకుడుగా అది కట్టడి చేయాల. అది గనక చేస్తే అన్న ముందుకు పోతాడు మన జగనన్న. ఏపీలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ గురించి ఏం చెప్తారా? చంద్రబాబు నాయుడు అది బాగానే చేస్తాను. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళని విమర్శించడం తక్కువ అయింది. వీళ్ళని విమర్శించడం లేదు, వచ్చిన వాళ్ళు కనపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళగా వీళ్ళు కూడా వాళ్ళని తిట్టుకుంటే కనుక కొత్త వీళ్ళతో ఫెయిల్ అయిపోద్ది. ఏది అది రావట్లేదు. అది కనుక కొత్త ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారు. అది రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతుండ్రు. నెక్స్ట్ జగనన్న రావాలనుకుంటే, జగనన్న కీర్తి పెంచాలనుకుంటే, జగనన్న అభిమానులు కనుక నిజమైన అభిమానులు అయితే జగనన్న పార్టీ ఏ రకంగా చేస్తే ముందుకు పోద్ది, అన్న పార్టీ మళ్ళీ మనుగుల్లోకి తీసుకురావాలా అనుకున్న వాళ్ళు నోరుకి కొద్దిగా అతుపు చెప్పుకోవాలని నా విజ్ఞప్తి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండలేదు కదా, బెంగళూరులో ఉంటున్నారు. సో ఇక్కడ అసలు ఆయన క్యాడర్ కావచ్చు ఇదంతా అంత బలంగా కూడా లేదంటున్నారు. నెక్స్ట్ అసలు పోటీ చేస్తారనే డౌట్ కూడా వస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పోటీ ఉంటే బెటర్ అంటారు లేకుంటే అక్కడే ఉంటే బెటర్ అంటారు? ఎక్కడున్నా కూడా బలమైన నాయకుడు ఎక్కడుండి చక్రం తిప్పినా పార్టీ నడుతుంది. ఇక్కడ బుద్ధి బాగుంటాయి. అందుకని పోయినసారి లోపాలు ఏమేమి జరిగినాయో ఇప్పుడు అవి జరగకుండా జగనన్న సరి చేసుకుంటే బాగుంటదని. ఇప్పుడు రోజక్క లాంటి వాళ్ళు, ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళు వీళ్ళని తీసుకొచ్చుకుంటు కదా. ఇప్పుడు శ్యామల గారు వచ్చి మాట్లాడుతుంది, ఏం మాట్లాడినా ఎవరికి నచ్చట్లేదు. సబ్జెక్ట్ తీసుకొని నువ్వు మంచి మాట్లాడితే, ఇప్పుడు అక్కడ మొన్న రికార్డ్ చేసినారు వీళ్ళలో లోపం ఉందని చెప్పారు కదా, అందరికి కానొచ్చింది. అది తప్పే. మరి ఈ కూటమి ప్రభుత్వం అయితే మాత్రమే అట్టాటి తప్పులు చేస్తే ప్రజలు పాడైపోరు. అట్టాటి నిందియాలు చూపించి అట్టాటి చూపించలేదు. ఏదో మా గురుకుల పాఠశాలలో జరిగింది చూడు, అది శాఖగా పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మాట్లాడతారు రాలేదో మరి ఎట్ట. అప్పుడు జగనన్న పరువు పోతుంది. జగనన్న కోసం పార్టీ ముందుకు తీసుకురావాలంటే పార్టీ పరంగా ఏమన్నా వీళ్ళ పార్టీలలో లోపాలు ఉంటే వీళ్ళు ఏమైనా చేయకపోతే అవి తీసుకురావాలా. అది కాకుండా మీరు పైకి రావాలని మిమ్మల్ని జగనన్న అభిమానించాలా, మీకు పార్టీలో ఉండాలని చెప్పి మీ సొంత విషయాలు మీరు మాట్లాడితే మీరే లేస్తారు. కానీ జగనన్న లేస్తాడు? జగనన్న ఎప్పుడు వెళ్తాడు? ఇంకా అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా, దీని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ వెళ్తే బాగుంటది. జగనన్న అసెంబ్లీకి వెళ్తేనే బాగుంటది. ఆయనే వెళ్ళాలి. వీళ్ళంతా మాట్లాడతాం వద్దు కానీ ఆయన మాట్లాడితే బాగుంటది. అసలు ఆయన పార్టీ కోసం, ఆయన తండ్రి గారి పార్టీ కోసం ఆయనే పాదయాత్ర చేసిండు కదా. తల్లి కొడుకు చెల్లె వీళ్ళు ముగ్గురు
నీతో చేసినారు కాబట్టి అప్పుడు గెలిచినారు. మళ్ళీ ఈ కుటుంబం ఒకటయ్యి మళ్ళా చేస్తే ఏమైనా గెలిచే అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం. కుటుంబ ఫీలింగ్ అందరు కలిసి ఉంటే బాగుంటది. ఓకే అండి, థ్యాంక్ యూ.